హలో ఎవ్రీవన్, నేను మీ విజయ నగేష్. ఈరోజు రెసిపీలో పిల్లలు ఈవినింగ్ స్నాక్స్లోకి మరొక మంచి బెస్ట్ రెసిపీ అనమాట. రక్తహీనత ఉన్న వాళ్ళకి కానీ లేదా మంచి ఐరన్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా పిల్లలకి చేసి పెట్టండి. బెల్లం అలాగే పల్లీలతో చేసిన పల్లీ చెక్కి అనమాట. చాలా బాగుంటాయి. 1 మంత్ వరకు కూడా ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి గట్టిగానే ఉంటాయి అన్నమాట. ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాము. చాలా ఈజీ ప్రాసెస్. కాస్త జాగ్రత్తలు తీసుకొని చేసేస్తే మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసేయచ్చు అనమాట. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి కడాయిలో కొలతకి చూశారు కదా, ఈ కప్పులో నేను కప్పు నిండా పల్లీలు తీసుకున్నాను. ఇదే కొలతక అనమాట. సో ఇలా కప్పు పల్లీలు తీసుకొని మనం బాగా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పల్లీలు అనేది మనం దోరగా వేయించుకోవాలన్నమాట. మనకి పల్లీలు బాగా వేగుతున్నాయి అనుకుంటే మనకి ఇలా ముట్టుకోగానే పొట్టు అనేది ఊడిపోతుంటుంది. సో ఈ తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసి చల్లారబెట్టుకోవాలన్నమాట. సో ఏదన్నా ఒక ప్లేట్లో తీసేసుకొని ఈ పొట్టు అంతా తీసుకోవడానికి వీటిని 2 పార్ట్స్గా చేసుకోవడానికి అయితే ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి దంచేది ఉంటుంది కదా, దాని సహాయంతో నేను ఈ విధంగా అయితే ముక్కలుగా చేసుకుంటున్నాను అనమాట. సో ఈ తర్వాత ఈ పొట్టు అంతా చిరిగేసుకొని ఒక కప్పులో పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే పాకం కోసం అయితే మనం కొలతకి 1 కప్పు పల్లీలు తీసుకున్నాం కదా, దీంట్లోనే 3/4 కప్పు వరకు బెల్లం తీసుకోండి. ఇంకెక్కువ తీసుకున్నా పర్వాలేదు, కాకపోతే మనకి ఎక్కువ అయిపోతుందన్నమాట. కరెక్ట్గా మనకి కొలత కావాలనుకుంటే కప్పు పల్లీలకి 3/4 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. అండ్ దీంట్లోనే ఫ్లేవర్ కోసం ఇలాచి, మనకి పాకం ఎలా వస్తుంది ఏంటి అనేది మనం ఇలా కప్పులో వాటర్ తీసుకొని ఇలా టెస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది ఎలా అంటే బాగా ముదురు పాకంలాగా రావాలి. తీగ పాకంలాగా వచ్చేసింది, ఇంకా కావాలన్నమాట. సో ఇంకొక 5 మినిట్స్ వరకు మనకి ఈ పాకాన్ని ఇలాగే కలుపుతూ మళ్ళీ ఒకసారి ఇలా పెట్టండి. మనకి బాగా గట్టిగా తీగ పాకంలాగా వచ్చేసింది కదా, చేత్తో బయటికి వాటర్లో ఉన్నా కూడా మనకి అలాగే గట్టిగా ఉందన్నమాట. సో మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. పల్లీలని ఈ విధంగా వేసేసుకొని ఫ్లేవర్ కోసం అయితే ఇక్కడ నేను 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేశాను. ఇలా నెయ్యి కూడా కలిపేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మనకి సిరప్ అంతా ఈ పల్లీలకి బాగా పట్టేంత వరకు ఒకసారి బాగా ఒక 2 మినిట్స్ వరకైనా మనం ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోయినట్టు ఉంటుంది. సో ఆ తర్వాత ఇక్కడైతే నేను స్క్వేర్ షేప్లో ఉన్న ఒక స్టీల్ ప్లేట్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే బటర్ పేపర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్లేట్ మీద నేను నెయ్యి అప్లై చేసేసి ఈ సిరప్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇదంతా మనం ప్లేట్లో పెట్టేసుకొని ఈ వేడిగా ఉన్నప్పుడే మనకి ఇలా గరిటతో మొత్తం ఈ ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఒక 1 అవర్ వరకైనా మనం ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఇదంతా గట్టి పడిపోతుంది. ఇక్కడైతే నేను ఒక 40 మినిట్స్ వరకైనా నేను ఫ్యాన్ కింద పెట్టేసి ఉన్నాను. ఆ తర్వాత మనం నెయ్యి అప్లై చేసాం కాబట్టి ఈ ప్లేట్ని ఈ విధంగా అంటే మనకి అచ్చు అనేది ఇలా వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇంట్లోనే ఎంత ఈజీగా పిల్లల కోసం మనం ప్రిపేర్ చేసేసామో. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. పాకంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే అండ్ కొలతలు కరెక్ట్గా తీసుకుంటే మనమే బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసేయచ్చు అనమాట. చాలా గట్టిగా ఉంది చూసారా, చాలా క్రంచీగా అండ్ నెయ్యి వేసాం కాబట్టి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మనకు కావాల్సిన సైజుల్లో ముక్కలుగా చేసేసుకొని ఏ టైట్ గ్లాస్ ఏదైనా మనకి ఉంటే దాంట్లో వేసేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 1 మంత్ వరకు కూడా మనకి గాలి తగలకొద్దు. ఎందుకంటే ఇది బెల్లం పాకం కాబట్టి గాలి తగిలితే వెంటనే సిరప్ అనేది మనకి స్టిక్కీగా అయిపోతుందన్నమాట. సో ఆ తర్వాత స్టోర్ చేసేసుకొని తినండి. ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి.